పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గత కొంతకాలంగా మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ విధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అభివృద్ధి లేక నిత్యం ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్స్తో పాటు కౌన్సిలర్లు కూడా కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లపట్న మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీంతో పట్టణంలోని ఆయా కాలనీలో అభివృద్ధి రోజురోజుకు కుంటుపడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కానీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ సొంత ఎజెండా తయారు చేసుకుని లెక్కలు మాత్రం అవసరాలకు మించి లక్షల రూపాయల మేర డబ్బులు వెచ్చించినట్లు చైర్పర్సన్ లెక్కలు చూపిస్తున్నారని, అందుకు మున్సిపల్ కమిషనర్ రాజయ్య కూడా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డ కౌన్సిలర్లు నేడు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని బహిష్కరించి చైర్పర్సన్పై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే డబ్బులు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపిస్తున్నారని, దీంతో నిధులు ఎక్కడ దారిమల్లాయంటూ కౌన్సిలర్లు ఎజెండాకు సంబంధించిన పత్రాలను చించివేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ లక్ష్మీపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని గ్రహించిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రవీందర్ అక్కడి నుండి తమ వాహనంలో జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్లు చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్కి అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. అందుకోసమే కదా పెట్టింది మీకు. మరి యొక్క ఈరోజు ఎజెండా తయారు చేసిండ్రు. మళ్ళీ కమిషనర్ గారు, మరి చైర్పర్సన్ గారు, మరి ఎవరికి తెలియకుండా, మరి వైస్ చైర్మన్ అయ్యి నాకు కూడా ఇలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండాని తయారు చేశారు. ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు. ఇది ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉంది, అది మేము ఖండిస్తూనే ఉన్నాము. అయినా కానీ వాళ్ళు రొటీన్గా రెగ్యులర్గా ఇదే చేస్తుంది చైర్పర్సన్. సో ఇదంతా నశించాలి, మాకు చెప్పి చేయమని చాలాసార్లు మేము చెప్పాము. అయినా కానీ అది రొటీన్గా జరుగుతూనే ఉంది. ఆమె మాత్రం మారడం లేదు, కమిషనర్ మారడం లేదు. సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇవాళ వాళ్ళకి ఎజెండా తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేశారు. సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము. అందరం కలిసి ఈరోజు మీటింగ్ మాత్రం బైకాట్ చేస్తున్నాం. మేము ఏదైతే అంశాలు ఏవనెత్తున్నామో దానికి ప్రాధాన్యత లేకుండా మరి చైర్పర్సన్ యొక్క వెహికల్కి 4 లక్షలు, మరి ప్రతి వార్డుకు 2 లక్షలు జనరల్ ఫండ్ కేటాయించారు. ఇట్లాంటి విషయాలు ఎన్నో విషయాలు కానీ మేము ముందు చాలా విషయాల్లో కూడా మేము ముందుగా చెప్పి ఉన్నాం. ఏమని మాకు కౌన్సిలర్లకు తెలియకుండా కూడా ఎజెండా తయారు చేయదు. మరి ప్రజలకు ఏవైతే సమస్యలు ఇంపార్టెంట్ ఉన్నాయో దానికి బడ్జెట్ కేటాయించాలని ముందే చెప్పున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు బేఖతారు చేసుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా ఒంటెదు పొగడలు పోయి వాళ్ళ వెహికల్స్కు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు బడ్జెట్ కేటాయించి ఈరోజు కౌన్సిలర్లని ప్రజా సమస్యలను లేవనెత్తకుండా మరి కౌన్సిలర్లను డమ్మీ చేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించి మేము బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు కూడా, ఒక విషయం ఎమ్మెల్సీ ప్రోటోకాల్ లేదు, మళ్ళీ ట్యాక్సుల విషయంలో కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. కమర్షియల్ దాని సంస్థలకు అన్నిటికీ కూడా యూనిఫామ్గా అందరికీ పేదలను పీడించడమే కాదు, వాళ్ళను కూడా యూనిఫామ్గా ట్యాక్సులు పే చేయమని చెప్పినాము. అదేవిధంగా వాటర్ బిల్, ముఖ్యంగా మన మున్సిపల్లో 45 lakhs వాటర్కి సంబంధించినటువంటి మోటార్లు గీటర్లు అన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఎక్కడ పని జరిగిన మెన్షన్ కూడా చేయలేరు. అంటే పని జరగలేదు, దాన్ని మెన్షన్ చేసి 45 lakhs అని. ఈ విధంగా ఎన్నో తప్పుల జరగాలు ఉన్నాయి. ఈ అన్నిటిపైన విచారణ జరగాలి. దీనికి తొందరలో కలెక్టర్ని కోరి, ఇది ఒకటే విషయాలు కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ సమయం ఇచ్చినారు కాబట్టి అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాం. థ్యాంక్ యూ. మరి ఇట్లా ఒంటెత్తి పోకడాలను నిరసిస్తూ మేమందరం కూడా ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఈరోజు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ ఎజెండా అందరి ముందరే తెచ్చేస్తాం.